పెద్దలు కరీంనగర్ శాసనసభ్యులు పాలమూరు విద్యా ప్రగతి ప్రదాత శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాదరి గారు, మరియు గౌరవనీయులైనటువంటి ప్రభుత్వం పైన, ప్రభుత్వ కళాశాలల పైన నమ్మకంతో, విద్య పైన మక్కువతో మీ పిల్లల్ని కళాశాలలో చేర్పించి ఎంతో ఓర్పుతో పిల్లల్ని చదివిస్తున్నటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులకు అందరికీ మరియు విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారం. ఈ సందర్భంగా ఇది పేరెంట్స్ మీటింగ్ కనుక, పేరెంట్స్ జనరల్గా పేరెంట్స్ మీటింగ్ అయితే ప్రైవేట్ స్కూల్స్లో నాకు పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదివిన పేరెంట్స్ మీటింగ్ అయితే ఉండే. ఎప్పుడైనా పేరెంట్స్ వచ్చి మా పిల్లలకి ఈ ఫెసిలిటీ లేదు, మా పిల్లలకి ఆ ఫెసిలిటీ లేదు, మా పిల్లలకి ఈ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి, ఆ టీచర్ సరిగ్గా చెప్తలేదు, ఆ లెక్చరర్ సరిగ్గా లేదు, ఏం కాలేజీ నడుపుతున్నారు, ఏం స్కూల్ నడుపుతున్నారు అని ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి. కానీ కొత్తగా ఇవాళ ఇక్కడ మాట్లాడినటువంటి పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగుంది కాలేజ్, మాకు మంచి చదువు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు, చాలా బాగుందని, ముక్తకంఠంతో బాగుందని చెప్పడం, అది కళాశాల ప్రిన్సిపల్ గారు మరియు అధ్యాపకులు అందరి సమిష్టి కృషి మరి ఎమ్మెల్యే గారి చొరవ వలన ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి, అయినా కూడా పేరెంట్స్గా మనం డెఫినెట్గా కాలేజీని మన పిల్లలు చదివించే కళాశాలను మనం ప్రశ్నించవచ్చు, అది మన హక్కు. కానీ మనిషికి హక్కు ఎప్పుడు వస్తుంది? తన బాధ్యతను నిర్వహిస్తే తప్ప హక్కు రాదు. अपना जिम्मेदारियां निभाए तो अपना हक बनता. आप जिम्मेदारी नहीं निभाते लेकिन हक है बोले तो नहीं चलेगा. जिम्मेदारी ఏంది, బాధ్యత ఏంది పేరెంట్స్ గా అంటే, పిల్లలు మన కాలేజీకి వస్తున్నప్పుడు ఏ టైంకి ఇంట్లోకి వెళ్ళిండ్రు, ఏ టైంకు కాలేజీకి రీచ్ అయిందా లేదా, ఒక అర్ధగంట లేట్ అయిందంటే ఎందుకు లేట్ అయింది అని దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. కాలేజీలో ఇవాళ ఏం హోంవర్క్ ఇచ్చారని ఇంటికి వచ్చిన తర్వాత నోట్బుక్స్ బ్యాగ్ ఓపెన్ చేసి చూసే బాధ్యత తల్లిదండ్రులు. చదువు రాకపోయినా తల్లిదండ్రులు కొంతమందికి చదువు రాకపోవచ్చు, చదువు రాకపోయినా సరే అడగాలి, ఏం చెప్పింది ఇవాళ, ఏ టీచర్ ఏం చెప్పింది, ఏం హోంవర్క్ ఇచ్చింది, హోంవర్క్ చేయని చెప్పి ఇది అడగడం, ఈ ప్రశ్న పిల్లలను ప్రశ్నించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇవాళ పిల్లలు టెక్నాలజీ పెరిగింది, ఫోన్ లేకుండా చదవలేకపోతున్నారు, కానీ ఆ ఫోన్లో ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులే. కాలేజీలో ఏం చేయలేరు, ఎమ్మెల్యేలు ఏం కాలేజీలో ఏం చేయలేరు దానికి కదా. ఈ రకమైనటువంటి బాధ్యత తల్లిదండ్రులు ఆ బాధ్యత నిర్వహించాలి. ముఖ్యంగా నిన్న బాయ్స్ కాలేజీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైతే కాలేజీలో ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు కానీ లెక్చరర్స్ కానీ ఈ టీమ్ లీడర్స్ మీకు ఫోన్ చేసినప్పుడు తల్లిదండ్రులు బిజీగా ఉండి ఆ స్టాఫ్ ఫోన్కి రెస్పాన్స్ ఇవ్వరు, విసిగించుకుంటారు. ఉండాలి పడమ్మా, మా పని మాకేందుకు నువ్వేం ఫోన్ చేసామని చెప్పి కాలేజీ లెక్చరర్లను కూడా మీరు కసిరించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్ ఉన్నాయి. కనుక దయచేసి ఇప్పటి నుంచి ఈ సమావేశంలో తల్లిదండ్రులు అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకొని పోవాలి. మీ పిల్లల కాలేజీ నుంచి ఎప్పుడైనా ఫోన్ వస్తే ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి ఆ టీచర్ యొక్క ఫోన్ మాట్లాడాలి, వినాలి, మీ పిల్లల గురించి ఏం చెప్తుందో విని తద్వారా తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలో కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. మరి ఈ రకమైన బాధ్యతల్లో మీరు కోఆపరేట్ చేస్తే ఉపాధ్యాయులకు, లెక్చరర్స్, ప్రిన్సిపాల్ మీకు అవసరమైన వసతులన్నీ కల్పించడానికి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఉంది. మనందరి అదృష్టం. ఇవాళ మీకు అందరికీ తెలుసు, రాజకీయాల్లో చిన్నగా మన గలీల కౌన్సిలర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు మీరు ఎమ్మెల్యే అనుకోని ఇంకోది అనుకోని ఒకసారి అధికారం వచ్చింది అంటే వాళ్ళందరి దృష్టి దేనిపైన ఉంటుంది, సంపాదించే దానిపైన ఉంటుంది. माल पकड़ने में रहता, लेकिन ये एमएलए अपने सामने ठहरा हुआ है, बच्चों के लिए मन पिల్లలు కూడా దిగుతున్నాడు. ఈయన పైసలు పదవిని మంత్రి పదవి అన్ని వదిలిపెట్టి లేదు లేదన్నా మనం పిల్లలను బాగు చేయాలి, పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలి, పిల్లలు విద్యార్థుల నిరంతరం ఇదే పని మీద ఉన్నటువంటి వ్యక్తి మరి మన ముందు ఉన్నాడు. అది మనందరి అదృష్టం. మనం ఇలాంటి ఎమ్మెల్యే గారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, ఇవాళ మన నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేసే ఈ విద్యా యజ్ఞం ఏదైతే ఉందో
అందులో మనం ఆయనకు సాయం చేయాలంటే మనం ఏం చేయగలుగుతాం? విద్యార్థులు ఏం చేయగలుగుతారు, తల్లిదండ్రులు ఏం చేయగలుగుతారు, టీచర్స్ ఏం చేయగలుగుతారు? మనం ఒక అర్ధ గంట మీరు ఆయన వెంట ఉండి ఈ ఉద్యమంలో ఈ యజ్ఞంలో పాల్గొనలేరు. కానీ ఒక మారల్ సపోర్ట్ साहब आप शाबाश एनएम श्रीनिवास रेड्डी साहब शाबाश आप बहुत अच्छा कर रहे हैं हमारे महबूबनगर में ఈ శాబాషి అనేది ప్రపంచ వ్యాప్తంగా పోవాలి, తెలంగాణ మొత్తం పోవాలి, అందరు ఎమ్మెల్యేలు కూడా ఆదర్శం కావాలి. ఒక మనిషికి जो हिम्मत होता है हम देते మనం ఎప్పుడైతే ఒక మనిషిని చాలా మంచిగా చేస్తాం, అమ్మకు చాలా మంచిగా చేస్తాం, అమ్మకి చెప్పినా నాయనకి చెప్పినా పక్కన మన దోస్తుకి చెప్పినా ఎంత సంతోషం అవుతుంది, ఇంకా ఎంత ఎంకరేజ్మెంట్ లో ముందుకు పోతాడు. మరి ఈ రకంగా ఇలాంటి వ్యక్తులను ఇలాంటి మనుషులను ఇలా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనమే వీరిని మనం మానవులుగా సపోర్ట్ గా నిలబడాలి. అది మనం అందరం పేరెంట్స్ ఉపాధ్యాయులు మనం అందరం చేయాల్సి పడింది. మరి విద్యార్థులు మీరు ఏం చేయాలంటే తప్పకుండా మంచి రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ చూపించి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీ కష్టం వృధా పోలేదు, మీ శ్రమ వృధా పోలేదు, మీ కళలను మేము సాకారం చేసినాం, ఇగో మేము ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాం, ఇగో మేము ఎంసెట్ లో ఇంజనీరింగ్ లో సీట్ తెచ్చుకున్నాం, ఇగో మేము నీట్ లో మెడిసిన్ లో సీట్ తెచ్చుకున్నాం అని చెప్పి మనం అందరం ప్రతిఫలాన్ని ఆ రకంగా మరి మన ఎమ్మెల్యే గారికి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ పిల్లల పైన కూడా ఉంది. ఈ సమావేశంలో పిల్లలు తల్లిదండ్రులు మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేసుకుని వెళ్ళాలి. మనం ఈ రోజు నుంచి మనం కట్టుబడిగా మన విద్యకు మన పిల్లల భవిష్యత్తుకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కృషి సఫలీకృతం కావడానికి మనం అందరం పనిచేయాలని చెప్పి మనందరం కూడా మరి కృతజ్ఞతతో ప్రతిజ్ఞ చేసుకుని వెళ్ళాలని చెప్పి సవినయంగా వీరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కొక్కసారి నాకు భయం అయి ఉంటుంది ఎమ్మెల్యే గారిని చూస్తుంటే. వీరు పిల్లల పైన చూపించే ప్రేమ మీకు అందరికీ తెలుసు. ఒక్కొక్కసారి మన పిల్లలకు మనం కసురుచుకుంటే పక్కింటిలో ఎవరో ప్రేమ చూపిస్తే ఎవరు ప్రేమగా మాట్లాడితే వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతారు పిల్లలు కదా. जो आदमी जो इंसान प्यार से बात करता है उसके तरफ अपन अपना दिल जाता है. పేరెంట్స్ అందరికీ హెచ్చరిస్తున్నా, మీరు మీ పిల్లల కొరకు ధ్యాస పెట్టకపోతే ఇంకో 2-3 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులందరూ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారికి ఆకర్షితులై ఆయనే మా తండ్రి, నువ్వు వద్దు నాకు ఆయన ఉండే చాలా ఈ మొత్తం నియోజకవర్గంలో విద్యార్థులందరినీ మరి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చుట్టూ చేరే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, తల్లిదండ్రులు మీ పిల్లల ప్రేమను కోల్పోవద్దు, మీ పిల్లల మీద ధ్యాస పెట్టండి, మీ పిల్లల్ని ప్రేమించండి, వాళ్ళు ఏం చదువుతుందో తెలుసుకోండి, ఉపాధ్యాయుల ఫోన్లకు రెస్పాన్స్ కండి, అందరూ కలిసికట్టుగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి కళను సాకారం చేద్దాం, మన భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.